భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 24 శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనువాదం అర్పణం బ్రహ్మమే హవనం బ్రహ్మమే అగ్నిహోత్రం బ్రహ్మమే హవిని అర్పించే వాడు కూడా బ్రహ్మమే. ఈ విధంగా బ్రహ్మలో ఏకీభవించిన వాడు తప్పకుండా బ్రహ్మనే పొందుతాడు. వివరణ: ఇక్కడ యజ్ఞాన్ని శ్రీకృష్ణుడు ఒక ఆధ్యాత్మిక ఉపమానంగా చెబుతున్నాడు. బ్రహ్మ అన్న పదం ఇక్కడ పరబ్రహ్మం, సర్వవ్యాపి సత్యం. యజ్ఞంలో ఉపయోగించే పాత్రలు, హవన ద్రవ్యాలు, అగ్ని, అర్పించేవాడు ఇవన్నీ ఒకే పరమ సత్యం. అటువంటి దృష్టితో చేసే సాధన మనిషిని పరమబ్రహ్మానికి దగ్గర చేస్తుంది. తాత్విక సందేశం: అభేద దృష్టి కలిగి ఉంటేనే మనం నిజమైన ఆధ్యాత్మిక సాధనలో ఉంటాము. కర్త, డూవర్, కర్మ, యాక్షన్, ఫలితం, రిజల్ట్ ఇవన్నీ వేర్వేరు కావు, ఒక్కటే సత్యం. ప్రతి కర్మను బ్రహ్మార్పణంగా చూడగలిగితే జీవితం యజ్ఞమవుతుంది. ఉదాహరణ: ఒక భక్తుడు భోజనం చేస్తూ ఇది నా కోసం కాదు, దేవుడికి అర్పణ అని భావిస్తాడు. ఆ సమయంలో ఆహారం, పాత్రలు, తినే చర్య, తినేవాడు ఇవన్నీ దైవానుభూతిగా మారుతాయి. అదే నిజమైన యజ్ఞం. ఎండ్ నోట్: మన కర్మలు అన్నీ బ్రహ్మార్పణం అని భావించినప్పుడు జీవితం యజ్ఞమవుతుంది. కర్త, కర్మ, ఫలితం అన్నీ దైవానుభూతి అవుతాయి. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.